శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ. నమస్తస్సై 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 నమో నమ. ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు మహాలయ పక్షాలు అంటారు. వీటిని పితృపక్షాలు అని కూడా అంటారు. ఈ యొక్క విశేషం ఏంటంటే ఈ 12 నెలల్లో వచ్చేటువంటి పక్షాలను, ఈ మాలయ పక్షాలు మాత్రమే పితృపక్షాలు అంటారు. అంటే ఈ మాలయ పక్షాల్లో పితృదేవతల్ని సంతృప్తి చేయడం కోసం మనం ప్రతి నెల ప్రతి సంవత్సరం మాసికాలు ఆబ్దికాలు పెట్టినా పెట్టకపోయినా ఈ పితృపక్షాల్లో ఖచ్చితంగా పెడితే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి స్వర్గద్వారాలు తెరుచుకోబడతాయని, అట్లాగే వాళ్ళ యొక్క కోరికలు నెరవేరి మనకి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తారని నమ్మకం, శాస్త్ర ప్రమాణం. అందుకే ఈ పితృపక్షాలు 15 రోజులు కూడా కంపల్సరిగా తర్పణాలు, పిండ ప్రదానాలు, అట్లాగే బ్రాహ్మణ భోజనాలు, అన్న సంతర్పణలు ఇవి చేయాలి. ఇవి కాకుండా విశేషంగా చేసుకునేటటువంటి ఓపిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళు కాశీ, గయ, మన పిఠాపురంలో ఉన్నటువంటి పాదగయ, అట్లాగే బ్రహ్మకపాలన కూడా ఈ యొక్క కార్యక్రమాలు చాలా విశేషంగా చేసుకోవచ్చు. ఈ పితృపక్షాలు సంవత్సరాల్లో ఈ భాద్రపద బహుళ పాడ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు వచ్చేటువంటి 15 రోజులు మాత్రమే. అయితే చాలామందికి ఏంటంటే, ఏమండి మా నాన్నగారు శుద్ధంలో పోయారండి, శుక్లపక్షంలోనే పోయారండి, అట్లాగే మా అమ్మగారు శుక్లపక్షంలో పోయారండి, మా మామగారు శుక్లపక్షంలో పోయారండి. ఏ పక్షంలో పోయినప్పటికీ కూడా ఆ తిథి రోజున శుక్లపక్షం సప్తమి అయితే ఇక్కడ భాద్రపద బహుళ సప్తమి రోజున తిథి చేసుకోవచ్చు. అవకాశం లేని వాళ్ళు భాద్రపద బహుళ అమావాస్య, మహాలయ అమావాస్య రోజు చేసుకున్నట్లయితే దాని యొక్క ఫలితం 1 కోటి రెట్లు అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏది చేసుకున్నప్పుడు కూడా పితృపక్షాలను మాత్రం విడవకుండా తల్లిదండ్రులకి, మనకి మన బంధువులకి ఎవరెవరైతే ఉన్నారో కాలం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఏట ఎవరెవరికైతే పెడుతున్నామో వాళ్ళందరికీ కూడా ఈ పితృపక్షాల్లో ఖచ్చితంగా పిండ ప్రదాన కార్యక్రమాలు, తర్పణాలు, గయాశ్రాద్ధం, కాశీ పిండ ప్రదానం, బ్రహ్మకపాలం ఇత్యాది కార్యక్రమాన్ని కూడా చేస్తే ఆ పోయినటువంటి వాళ్ళకి స్వర్గద్వారాలు తెరుచుకుని వాళ్ళ యొక్క ఆశీస్సులతో మనకి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబ ఉన్నతిని కూడా కలిగిస్తారు. పితృదేవతలు చాలా విశేషమైనటువంటి దేవతలు. వీళ్ళు అనుగ్రహిస్తే సంపూర్ణంగా మన యొక్క జీవిత శైలే మారిపోతుంది. అంత ఉన్నత స్థితిలో మంచి అభివృద్ధి కలిగినటువంటి సంతానాన్ని, గృహాన్ని, వాహనాన్ని, ఐశ్వర్యాన్ని సంపూర్ణంగా ఇవ్వగలిగినటువంటి వాడు పితృదేవతలు. కాబట్టి ఈ పితృపక్షాలు 15 రోజులు కంపల్సరిగా పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకోవడం ఆనవాయితీ. అట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటారని ఆశిస్తాను. హరి ఓం తత్సత్. జై హింద్.